పరిచయస్తురాలు. నేను ముస్లింని, ఒక హిందూ, ఒక క్రిస్టియను, ఒక అద్దెకున్న సమయంలో ముగ్గురు ఒక చోట ఉండేవాళ్ళం. మేము ఇల్లు కట్టుకుని ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాల తర్వాత ఆమె వచ్చింది ఇక్కడికి. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది ఏంటి అనుకున్నాను. అయితే వచ్చి ఒక స్వీట్స్ ఏవో ఇవ్వటానికని వచ్చారంట ఆమె. వచ్చి ఎందుకు ఇలా అయిపోయారు షకీనా, అంత బాగుండేవారు, మీరు ఎందుకు ఇలా పాడైపోయారంటే ఆ 10 నిమిషాల మాట ఉంది కదా, ఆమెతో మెల్లిగా నేను ఈ మాట చెప్పాను. చెప్పినప్పుడు ఆమె ఒక మాట అన్నారు, నేను ఒక మాట చెప్తాను వింటారా, చేస్తారా అంటే సరే చెప్పండి అన్నాను. కానీ ఆమె హిందూ కదా, ఏదో పూజలు చేయమంటారేమో వాళ్ళ తాలూకువి, ఏదో గుళ్ళకి వెళ్ళమంటారేమో, ఏవో తాయెత్తులు కట్టుకోమంటారేమో. అప్పట్లో వేళ్ళు నూరి మందులు ఇచ్చేవాడు ఒక ఆయన, అక్కడికి కానీ వెళ్ళమంటారేమో ఇలాగ అనుకున్నాను. వాళ్ళ మొక్కుబళ్ళు ఏమో నన్ను చేయమంటారేమో అని అనుకున్నాను. కానీ ఆమె ఏం చెప్పారంటే చెప్పండి చేస్తాను, ఎందుకంటే నేను మాట్లాడాలి, మీరు ఏం చెప్పినా నేను చేస్తాను, నాకు మాట వస్తుందంటే అని చెప్పాను. చెప్తే ఆమె అన్నారు, యేసుక్రీస్తు ప్రభువుని ప్రార్థన చేయండి మీకు స్వరం వస్తుందన్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈమె చూస్తే హిందూ, ఈమెంటి ఇలా చెప్తుంది నాకు, మీరు హిందూ కదా, మరి నేను ముస్లిం కదా, నా దగ్గరకు వచ్చి మీరు ఇలా చెప్తున్నారు ఏంటి అని నేను అడిగాను. అడిగితే ఆ మంది మా ఇద్దరికి పరిచయస్తురాలైనటువంటి క్రిస్టియన్ ఆమె కూడా ఆమెకి పరిచయస్తురాలే కదా, నాకు వచ్చి ఈ వార్త చెప్పిన ఆమె చాలా బలహీనరాలైపోయి ఒక ఫీవర్ అంటూ మొదలయ్యి అది అలా మరి ఒక రోగంలోకి దింపి చనిపోయే పరిస్థితి వచ్చి 3 దినాలు బయట వరండాలో వేసి ఆమె చావు కోసం ఎదురు చూస్తున్నారంట. వాళ్ళు ఇంట్లో ఉంచుకోరంట చనిపోతే. మాకైతే ముస్లిమ్స్కి అలా కాదు, ఒక మంచం మీద పెట్టి ఇంట్లోనే ఉంచుతారు వాళ్ళు. అలా బయట వేసి ఉంచారు, నాకైతే తెలీదు, ఆమె చెప్పింది మాటలు. అలా వేసి ఉంచారండి. అప్పుడు మీకు నాకు పరిచయస్తురాలైన ఆ క్రైస్తవురాలు, మరి ఆ సహోదరి కుమారి గారు ఆమె పేరు, ఆమె వచ్చి ఆమె కొబ్బరి నూనె తీసి యేసు రక్తం అని చెప్పి నా శరీరానికి పూసి ప్రార్థన చేసింది అని చెప్పింది. అప్పుడు నేను బ్రతికాను. అప్పటి నుంచి నాకు నా హృదయంలో ఆ ప్రభువుని నేను చేర్చుకున్నాను. కాబట్టి మీకు చెప్తున్నాను, నాకు తగ్గించిన దేవుడు మీకు తగ్గిస్తాడని నేను మీకు చెప్తున్నాను అంది. ఓహో అలాగా అన్నాను. కానీ ఏం చేయాలన్నది నాకు అర్థం కాలేదు. మేము చూస్తే ముస్లిమ్స్, మేము అలా చేస్తే ఒప్పుకోరు. మాకు ఒక్కడే దేవుడు, ఆయనే దేవుడు తప్ప వేరొకరిని మేము దేవుడిగా అంగీకరించకూడదు. మా యొక్క కమ్యూనిటీలో వాళ్ళు ఒప్పుకోరు కూడా. కానీ నా ఆశ ఏంటి, నా గొంతు రావాలి, పోనీ ఏదో ఒకటి చేద్దాం, ప్రాణం పోయే సమయంలో నీకు ప్రాణం వస్తుంది ఇలా చేస్తే అని ఆమె చెప్పినప్పుడు ఆమెకు ప్రాణం వచ్చింది కదా, మరి నాకు కూడా స్వరం వస్తుందని చెప్తుంది కదా. నా బిడ్డలు చిన్నవారు కదా, వాళ్ళు పెద్ద అయిన వరకు నేను వాళ్ళు పెంచాలి, మాట్లాడాలి, వాళ్ళు చదువు చెప్పాలి, ఎన్నో తల్లిగా నా బాధ్యతలు ఉంటాయి కదా. అలాగని చెప్పి నేనేం చేశాను, సరే అయితే ఆమెకి ఎవరైతే ప్రార్థన చేశారని చెప్పారో మరి ఆమె నాకు కూడా పరిచయస్తురాలు కాబట్టి ఆమె దగ్గరికి నేను వెళ్ళి ఒకసారి అడిగాను, ఏమండి ప్రార్థన చేస్తే ఇలాగ బాగవుతుందంట నిజమేనా అని అడిగాను. ఆమె అన్నారు, తప్పకుండా బాగవుతుంది షకీనా, కానీ ఆయన దేవుడని నువ్వు నమ్మాలి, మీరు నమ్మరు కదా అనేసి అన్నారు. అంటే ఎక్కువ కాలం వాళ్ళతో మాకు పరిచయం ఉంది కాబట్టి వాళ్ళకి తెలుసు మా గురించి. మరి మీరు నమ్మరు కదా, ఆయన దేవుడు అని మీరు నమ్మాలి, నమ్మితేనే మరి వస్తుందంటే, మరి మీరు దేవుడు అంటున్నారు కదా, మరి మీకు అలా జరుగుతుంది అంటున్నారు కదా, సరే మరి ప్రార్థన అయితే నేర్పించండి, నేను నమ్మి చేస్తాను అన్నాను. నా ఆశ ఏంటి, నేను మాట్లాడాలి నా పిల్లలతో, దానికి ఏదైనా నేను చేయాలి అని నాకు అనిపించింది. ఆ సమయంలో నాకు ఇంకేం గుర్తు రాలేదు. ఇప్పుడు కూడా నేను నొప్పితోనే ఆ 10 నిమిషాల మాటలోనే నేను ఇవన్నీ మాట్లాడాను ఆమెతోని. ఇక అది మోగపోతానని డాక్టర్ చెప్పాడు కదా, భయం నాకు, ఇక ఏ టైంలో నేను మోగపోతానో అని భయంతో నేను ఆమె ఎలాగైనా నాకు చెప్పండి పర్వాలేదు నేను చేస్తాను అని చెప్పాను. అప్పుడు ఆమె ఏం చెప్పారంటే ఒక బైబిల్ తెరిచి ఒక వాక్యం ఏదో చదివారు. నాకు అప్పుడు బైబిలే తెలీదు, అసలు యేసుక్రీస్తు ప్రభు అంటే కూడా నాకు తెలియదు. ఎవరైనా ఎక్కడి నుంచైనా మైక్లో నాకు వినబడితేనే అనుకునేది వీళ్ళకి ఏం పని పాటు లేదు, ఎందుకు ఇలాగ అందరితో ఇలా మాట్లాడతారు, ఒకవేళ దేవుడైతే ఎవరి దేవుళ్ళు వద్దు నన్నే ఆరాధించండి నన్నే పూజించండి అని చెప్తాడా ఎక్కడైనా, వీళ్ళే మనుషులే ఇలా చెప్తున్నారు అని మాత్రం నేను అనుకునేదాన్ని. అంతకన్నా మించి నాకేమీ తెలియదు వాళ్ళ గురించి. అయితే ఆమె ఏం చెప్పిందంటే మరి ఎలా చేయాలి నాకు తెలియదు కదా అని అడిగితే, అయితే ఎలా చేయాలని మీరుకులాగే మొఖాలు వేసి, అంటే మేము సిజ్దా చేసి రుకు సిజ్దా అని మాకు నమాజ్లో ఉంటాయి, అలాగే సిజ్దా చేసినట్లుగా ఆవిడ చెప్పింది మోకాలు వేయాలని. అప్పుడు మీరు అలాగే తల మీద ముసుగు వేసుకుంటారో ముసుగు వేసుకొని ఎవరు లేకుండా ఒక గదిలో కూర్చొని ఆయన్ని మీ హృదయంలో తలంచండి, యేసుక్రీస్తుని తలంచి మీకు ఏ బాధ ఉందో స్తోత్రం స్తుతి వందనమని ముందు చెప్పండి. ఇది ఆయనకి నమస్కారాలు చేస్తున్నట్లుగా
మీరు ఎలాగైతే దేవుడికి మీరు ఏమి చెప్పుకుంటారో ఆయనకి, అలాగా ఆయనకి చెప్పినట్లు అని చెప్పింది. చెప్పిన తర్వాత ఒక మనిషికి, ఒక డాక్టర్కి, ఒక అక్కకి, చెల్లికి, తల్లికి, ఎవరికి మీ బాధ ఏదుందో చెప్తారు కదా ఫ్రెండ్స్కు. అలా మీకున్నటువంటి జబ్బు అయితేనేంటి, మీకున్నటువంటి సమస్య ఏదైనప్పటికీ కూడా ఆయన చేసే దేవుడు మాకు. కాబట్టి మీరేం చేస్తారంటే అలాగ ఆయనతో చెప్పేయండి మీ బాధ అంతా. చెప్పేసి లాస్ట్లో ఏసునామంలో అడుగుతున్నాను తండ్రి అంటే ఇది ఒక్కటేనండి ప్రార్థన, అంతే, ఇంకేం కాదు అని ఆవిడ నాకు ప్రార్థన చేశారు. ఆమె ఏం చేశారంటే ముట్టి స్వస్థపరచు ప్రభువా అని చేసిన మాట నా హృదయంలోకి వచ్చింది. అయితే దీనికి ముందు నేను ఒక విషయం చెప్పాలి మీకు. ఏంటంటే నేను ఎలా నమ్మాను, ఎందుకు అంత బలంగా నమ్మి అక్కడికి వెళ్ళాను అంటే, ఆవిడ చెప్పేసి సువార్త చెప్పేసి వెళ్ళిపోయింది కదా, గేట్ వరకు వెళ్ళిపోయాక 10 సంవత్సరాల తర్వాత మా ఇంటికి ఎందుకు వచ్చింది? ఇదే ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు రాలేదు కదా, మళ్ళీ స్వీట్స్ ఎందుకు తెచ్చింది, ఎప్పుడు తేలేదు కదా, మళ్ళీ ఆయన గురించి ఎందుకు చెప్పింది నాకు, ఒకవేళ వాళ్ళ దేవుడు కనుక నా దగ్గరికి వెళ్ళమన్నాడా అని ఎందుకు ఆ ఆలోచన నాకు వచ్చేసింది. అయితే నేను చేయాలి. ఒక హిందూ ఆవిడ, వాళ్ళ దేవుడి గురించి నాకు చెప్పలేదు. అదే నేను ముస్లిం అని ఆవిడకి తెలుసు, మా వాళ్ళతో మాకు చాలా పరిచయం ఉంది, మేము నమాజులు చేస్తామని తెలుసు, ఎప్పుడు ఇలాంటివి నమ్మమని తెలుసు ఆవిడికి కూడా. కానీ మరి ఈ మాట క్రైస్తవుల గురించి నాకు చెప్పింది. ఇది ఎందుకు ఇలా జరిగింది అని నేను ఆలోచించి, అయితే సరే ఇది ఏమో మరి నాకు తెలియదు, ఒకసారి నేను వెళ్ళి అలా చేస్తాను, జరుగుతుందేమో అనే ఆశతో నేను వెళ్ళాను. అలాగే ఆమె చేశారు ప్రార్థన. నేను ఇంటికి వచ్చేసాను. ఆ రాత్రి పిల్లలకి త్వరగా అన్నం పెట్టి పడుకోబెట్టి ఆవిడ చెప్పిన ప్రార్థన చేయాలని ఒక ఆలోచన నాకు. ఎందుకంటే నాకు బాగోవాలి, నా పిల్లలతో మాట్లాడుకోవాలి, నేను మూగదానిగా ఉండకూడదు, అసలు దానికి ట్రీట్మెంట్ లేదన్నాడు, ఆపరేషన్ లేదన్నాడు డాక్టర్, మరి ఎవరు తగ్గిస్తారు అని చెప్పి బాధతోని నేను ఎలాగైనా సరే అది చేయాలి, ఒకవేళ తగ్గొచ్చేమో, ఎందుకు చెప్పారో, ఎందుకు ఆమె వచ్చిందో, ఇదే ఆలోచన నా మైండ్లో తిరుగుతుంది. అప్పుడు నేనేం చేశాను, వాళ్ళకి భోజనం పెట్టి, ఇంట్లో ఒక గదిలో అంటే వాళ్ళు వస్తారేమో, ఎవరైనా డిస్టర్బెన్స్ చేస్తారేమో ఆ 5 నిమిషాల్లో అని చెప్పేసి నేను డాబా మీదకి వెళ్ళిపోయి, మాకులాగే నేను సిజ్దాలోకి వెళ్ళిపోయి మొఖాలు వేసుకొని నేను తల మీద ముసుగేసుకొని ఆమె చెప్పింది కదా, ఏడు చెప్పిందో గుర్తు చేసుకున్నాను. అతను నేను హృదయంలో నువ్వు తలంచుకోమని, అప్పుడు యేసుక్రీస్తు అని నేను తలంచుకున్నప్పుడు నాకు తెలియకుండానే నాలో నుంచి నేను ఇంకా ప్రార్థన చేయలేదు. ఆవిడ చెప్పింది 5 నిమిషాల ప్రార్థన, నా హృదయము ఒకలాగా మరి ఏమవుతుందో నాకు తెలియదు. ఒక బాధ వస్తే ఎలాగా దుఃఖం వచ్చేస్తుందో అంత దుఃఖం వచ్చి కన్నీళ్ళు ధారాపాతంగా నా కన్నీళ్ళు కురుస్తున్నాయండి. ఎప్పుడు నేను ఏడవలేదు అంతలాగా, అవి అలా కురుస్తూనే ఉన్నాయి. నేను ఎందుకు ఏడుస్తున్నానని నా హృదయంలో నేను అనుకుంటున్నాను. నాకు ఎందుకు ఏడుపు వస్తుంది, ఎందుకు ఎంత దుఃఖం వస్తుంది, నేను ఎప్పుడు జీవితంలో ఎంత ఏడుపు ఏడలేదు అని చెప్పేసి నేను ఆలోచన చేస్తున్నాను. అలా ఏడ్చి ఎంతసేపు ఏడ్చానో నాకు తెలియదండి. ఇది నిజము, నా జీవితంలో జరిగినటువంటి ఒక సత్యం ఇది. అలాగ ఏడ్చి ఆ ఏడుపు 10 నిమిషాలు ఏడ్చానో, పావు గంట ఏడ్చానో నాకు తెలియదు. ఆ వేదన, ఆ దుఃఖము తగ్గిన తరువాత అప్పుడు నేను గుర్తు చేసుకొని ఆ స్తుతి, స్తోత్రం, వందనాలు అని ఒక ఏదో చెప్పినట్లు, అంటే ఒక పాఠం చెప్పినట్లుగా, మరి ఆవిడ చెప్పమన్నారు కదా, అలా చెప్పి అది ప్రార్థన ఇలా చెయ్యాలి అని నాకు తెలియదు. అలా చేసి చెప్పి, ఇదిగో మరి ప్రభువా నువ్వు ముట్టి స్వస్థపరుస్తావట, ఆవిడ ప్రార్థన చేసింది, అలాగే నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. అయితే మరి జీవితకాలము నా బిడ్డలతో నేను మోగదానిగా నేను ఉండలేను, కాబట్టి నువ్వు ముట్టి నన్ను స్వస్థపరచు, నా బిడ్డలతో మాట్లాడటానికి నాకు మరి దయచేయు అని నేను అడిగాను. అడిగి యేసునామంలో అడుగుతున్నాను తండ్రి అని చెప్పి ముగించేసి నేను వచ్చేసానండి కిందకి. వచ్చేసి పడుకున్నాను. ఉదయం లేచాను, తిరుగుతున్నాను, అన్నీ అయిపోయి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, నా భర్త డ్యూటీకి వెళ్ళిపోయారు, నేను ఒక్కరితోనే ఇంట్లో ఉన్నాను. ఇలాగ ఇక్కడ ఒక సోఫా ఉండేది, ఇదే ఇల్లు, ఇక్కడ ఒక సోఫా ఉండేది, అక్కడనే కూర్చున్నాను. ఇల్లే అల్మారా ఉండేది, ఇక్కడ ఈ తెర వెనక ఒక అల్మారా ఉంది, ఇంకెవ్వరూ లేరు నాకు ఇంట్లో. మధ్యాహ్నం అయిపోయింది, అలా కూర్చొని ఉన్నాను, ఆలోచిస్తున్నాను, బాధపడుతున్నాను. కానీ ప్రార్థన చేసిన సంగతి నాకు గుర్తులేదు, మర్చిపోయాను. ఎందుకంటే ఒక్కసారి కదా చేశాను, అది చేశాను కదా, నాకు తగ్గదా ఇదంతా నాకు తెలియదు. ఎందుకంటే మా నమాజ్ చేస్తే కనుక మేము ఏదైనా ఎదురు చూస్తాం, కానీ ఇలాగ చేసిన దానికి నాకు ఎదురు చూడడానికి నాకు తెలియదు అసలు అలా చేయాలని. అది మర్చిపోయాను. అప్పుడు నాకు వెనక నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. ఏమనంటే నీ గొంతులోపు ఉండేది కదా ఏమయ్యింది అని ఒక స్వరం మాట్లాడుతున్నారు.
ఎవరో నాకు తెలియదు, కానీ ఆ స్వరం విన్న వెంటనే ఎవరని చూడాలని నాకు అనిపించలేదు. కానీ వెంటనే నా గొంతు పట్టుకున్నాను, ఎందుకంటే నొప్పి లేదు ఉదయం నుంచి. అప్పుడు గుర్తొచ్చింది, నా నొప్పిని కూడా 3 ఏళ్ళు పడిన బాధను మర్చిపోయాను, ఏంటో తెలియదు. ఉదయం నుంచి అలాగే తిరుగుతున్నాను, అదే నా గొంతు నొప్పి లేదా అని నాకు ఆలోచన రాలేదు. ఆ స్వరం అడిగిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది. ఆ గొంతు పట్టుకున్నాను, టైం చూశాను, గోడ మీద ఉన్న వాచ్ని, 3 గంటలైంది మధ్యాహ్నం. అంటే నేను ఒక 10 నిమిషాలు మాట్లాడకూడదు, 24 గంటలు నొప్పి ఉంటుంది. అయితే ఈ నొప్పి నాకు లేదా? లేదు, నిజమే, పొద్దున్న నుంచి నాకు నొప్పి రాలేదే. అవును, నొప్పి రాలేదు, ఎలా తగ్గింది అని తిరిగి ప్రశ్నించాను ఆ స్వరాన్ని. నువ్వు రాత్రి ప్రార్థన చేసావు కదా, ప్రభు నిన్ను స్వస్థపరిచారని చెప్తుంది ఆ స్వరం. నేను అనుకుంటున్నాను, ఏంటో ప్రార్థన చేస్తే నాకు ఇలా తగ్గిపోయిందా, నిజమా అని నేను అన్నాను. నిజమా అని ఎవరిని అడుగుతావు అని ఆ స్వరం నాతో మాట్లాడటం మొదలు పెడుతుంది. నిజమా అని ఎవరిని అడుగుతావు? నీకు నువ్వే సాక్షి. ఎందుకంటే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి మాట్లాడటం లేదో నీకు తెలుసు. ఈ సమస్య వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళావో నీకు తెలుసు, ఎన్ని మందులు వాడావో నీకు తెలుసు. అంటే ప్రతిదానికి అవును నిజమే, అవును నిజమే, అవును నిజమే అని నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే మరి ఎన్ని మందులు వాడావో నీకు తెలుసు అంటే నిజమే, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళావో నీకు తెలుసు అంటే నిజమే, మరి డాక్టర్లు టెస్టులు చేసిన సంగతి నీకు తెలుసు, నిజమే, మరి అలాగే ఈఎన్టీ స్పెషలిస్ట్కి రాయమని నువ్వు అడిగిన సంగతి నీకు తెలుసు, నిజమే, మరి ఆయన నీకు టెస్ట్ చేసి మందులు లేవు ఈ జబ్బుకి అని చెప్పిన సంగతి నీకు తెలుసు, నిజమే, ఆపరేషన్ అయినా నీ గొంతు రాదని ఆయన చెప్పిన సంగతి నీకు తెలుసు. ఇవన్నీ ఆ స్వరం నాకు చెప్తుంది. అవును నిజమే, మరి మూగదాని అయిపోతావు త్వరలో అని ఆయన చెప్పిన సంగతి కూడా నీకు తెలుసు అంటే అవును నిజమే అని నేను ఒప్పుకున్నాను. ఒప్పుకున్నప్పుడు మరి నిజమా అని ఎవరిని అడుగుతావు? నీకు నువ్వే సాక్షి అని ఆ స్వరం చెప్పింది. ఈ సాక్షి అనే మాట కూడా నేను ఎప్పుడు వినలేదండి. నాకు సాక్షి అంటే ఏంటో తెలియదు. నీకు నువ్వే సాక్షి అంటే నాకు దాని అర్థం ఏంటో తెలుసుకోవాలని కూడా నాకు అనిపించలేదు. నేను ఖురాన్ చదివాను, అది నాకు అరబ్బీలో చదివాను, ఉర్దూ నాకు రాదు, కానీ తెలుగు ఖురాన్లో దాని అర్థం ఉంటుందని చెప్పి మా మామగారు నాకు ఇచ్చి చదవమని చెప్పినప్పుడు అది కూడా చదివితే దాంట్లో ఇశ్రాయేలీలు, నస్రానీలు, వీరు మోసగాళ్ళు, ఇలాగా ఏంటంటో ఇవన్నీ ఉన్నాయి. ఆదాము అవ్వ ఈ స్టోరీస్ అన్నీ ఉన్నాయి. అంటే స్టోరీ అని కదా, చరిత్ర ఉంది. తర్వాత ఇవి ఉన్నాయి, వీళ్ళు మోసగాళ్ళు, వీళ్ళు యుద్ధం చేస్తారు, ఇలా ఉంటాయి. యుద్ధాలు ఏంటి? దేవుడు యుద్ధాలు చేశాడా? అసలు దేవుడు ఏంటి యుద్ధం చేయడం ఏంటి? ఇశ్రాయేలీలు ఎవరు, నస్రానీలు అంటే ఎవరు, వీళ్ళు మోసగాళ్ళు ఏంటి, ఈ చరిత్రలు ఏంటో నాకు తెలియదు, ఎవరో నాకు చెప్పలేదు, మా వాళ్ళు ఎవరో నాకు చెప్పలేదు. ఇది నాకు అర్థం కావట్లేదని చెప్పి పక్కన పెట్టేసి నేను ఇంకా అలాగున్న దినాల్లో అప్పుడు ఆ బైబిల్లో ఏటుందో ఒకసారి అది చదివితే ఎలాగుంటుందో అని అనిపించింది నాకు. అనిపిస్తే మరి నాకు పాటలు అంటే అంత ఇష్టం కదా, మరి నాకు మాట వచ్చింది, మరి మాట్లాడగలుగుతున్నాను. మా ఇంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ మాకు లేవండి. ఎందుకంటే నా డాక్టర్ గారికి అనుకోకుండా ఒక రోజు వెళ్ళి నేను సాక్ష్యం చెప్పాను, బాగైపోయింది, నా గొంతు నొప్పి తగ్గిపోయింది అని చెప్పాను. అవునా అమ్మ, ఎలా తగ్గింది అన్నారు ఆయన. ఎలా తగ్గింది అంటే మరి నాకు యేసుక్రీస్తు ప్రభు నన్ను స్వస్థపరిచారు అన్నారు. అవునా అని చెప్పి ఆ పెన్ను కాగితం ఆయన అక్కడ పడేసి ఏది జరిగిందో అవన్నీ చెప్పాను. ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆయన చాలా ఆశ్చర్యపోయి ఎంతో మరి ఆయన సంతోషించి ఒక మాట చెప్పారండి. ఏంటన్నారంటే, నీకు తెలుసా అమ్మా, ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం నీకు ప్రోక్షించారు అన్నారు. అసలు ప్రోక్షించడం ఏంటి, రక్తం ఏంటి నాకు తెలియదు. అలాగా అండి అన్నాను. రక్తం ఎలాగేశారు అని కూడా డౌట్ వచ్చింది నాకు. ఆయన చెప్తుంటే ఆయన రక్తం వేయడం ఏంటి అని అనుకున్నాను. కానీ అందుకే నీకు అది హీల్ అయ్యింది అని చెప్పారు. అలాగా అండి అన్నాను. ఇవ్వండి సార్ అన్నాను. అయితే బైబిల్ చదువు, నీకు డౌట్లు ఉంటే నాకు ఫోన్ చేయమ్మా అని నంబర్ అది చదువుకో, ఇది మానేసి అది మొదలు పెట్టేవేటి అని అడిగారు. అడిగితే నేను ప్రభుని అడిగాను, ప్రభు ఈరోజు నా భర్త అడిగారు, నేనేం చెప్పాలి నాకు తెలియట్లేదు, అందులో ఏముందో నాకు తెలిస్తే నేను చెప్తాను, నాకు చెప్పు. మరి నా అత్తవారి కుటుంబం అంతా కలిపి మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ, ఒక 100 మంది పైన ఉంటారు, వెలివేశారు. ప్రభుని అడిగాను, ప్రభు అందులో ఏముందో నాకు తెలియచి అప్పుడు నేను వారికి చెప్పగలను, ధైర్యంగా చెప్తాను నేను వాళ్ళు అడిగితే అని చెప్పాను. అప్పుడు ప్రభు నాకు స్వరంతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ ఖురాన్ గ్రంథం తెలుగులో నీ దగ్గర ఉంది కదా, తీసుకొని వచ్చి నువ్వు చదువు ఇప్పుడే అన్నారు ఒక దినము. అయితే నేను వెంటనే దాన్ని తీసుకుని చదవటం మొదలు పెడితే నాకు అది అర్థమవటం మొదలవుతుంది.
అంతవరకు నేను ఎన్ని మార్లు చదివి నాకు అర్థం కాలేదు. ఇదేంటి ఈ సలాసలాం అంటే యేసుక్రీస్తు ప్రభు అని అది బైబిల్ బ్రాకెట్లో రాయబడి ఉండటం చూశాను. నేను తెలుగులోనే చదువుతున్నాను కాబట్టి తెలుగులోనే ఉన్నాయి ఆ మాట. ఆయన 4000 మంది ప్రవక్తల్లో ఒక ప్రవక్త అక్కడ ఉంది రాయబడి. అవును, మా వాళ్ళు కూడా ఆయన ప్రవక్త అంటారు, అలాగే వాళ్ళు కూడా ఒక ప్రవక్త అన్నారు. అంతే కదా అనుకున్నాను. కానీ ఆయన మళ్ళీ ఇక్కడ ఏం రాయబడింది, అల్లా పరిశుద్ధాత్మని ఆయనకి తోడిచ్చి భూమి మీదకి పంపించారు. అది నేను ఉర్దూలో అయితే నేను చదవలేదు కాబట్టి, నేను తెలుగులోని చదివాను కాబట్టి నేను తెలుగులోనే చెప్తున్నాను. ఏమనంటే అల్లా ఈ భూమి మీదకి ఆయన పంపించినప్పుడు ఆయనకి పరిశుద్ధాత్మని తోడిచ్చి పంపించారు. అంటే అది చెవిటి వారిని వినినట్లుగా చేస్తారు, ఆయన మోగవారికి మాటలు ఇస్తారు, గుడ్డివారికి కన్నులు ఇస్తారు, చనిపోయిన వారిని తిరిగి లేపుతారు అని ఉంది అక్కడ. ఇదేంటి యేసుప్రభు ఇవన్నీ చేస్తారని ఇక్కడ రాయబడి ఉంది కదా, మరి మా వాళ్ళు ఎందుకు ఇది చదువుతున్నారు కదా, ఎందుకు నమ్మరు, అది ఏం కాదంటారేంటి అనేసి నేను ఆలోచించాను. మరి నేను మోగదాన్ని కదా, మోగవారికి మాటలు ఇస్తారని రాయబడి ఉంది కదా ఇక్కడ, మరి నేను మోగదాన్ని అయిపోతానని డాక్టర్ చెప్పాడు కదా, కొద్ది దినాల్లో నేను మోగదాన్ని అయిపోతాను, మరి నన్ను బాగు చేశారు కదా అతను అనేసి అనుకున్నాను. సరే ఇంకా ముందుకు చదువుతున్నాను. ఇంకా ముందుకు చదువుతుంటే చాలా చాలా విషయాలు అందులో నాకు తెలుస్తున్నాయి. ఇంకొక విషయం ఏం తెలిసిందంటే ఆయన రూహిల్లాహి అనగా దేవుని ఆత్మయ్య ఉన్నాడు. ఎవరి పేరు ఇది? ఈసా అలైహిస్సలాంకి పెట్టబడిన పేరు అని క్లియర్గా రాయబడింది. అంటే యేసు ప్రభువుకి పెట్టబడిన పేరు. అంటే బైబిల్ గ్రంథంలో మరి ఈ సేవకులు చెప్పిన మాటలు వినేటప్పుడు ఆయన దేవుని ఆత్మయ్య ఉన్నాడు అని చెప్పిన మాట నేను విన్నాను. అదే మాట ఇక్కడ రాయబడింది, కలిమతుల్లాహి. అంతకుముందు నాకు తెలియని అర్థాలు దేవుడు అక్కడ చెప్తున్నాడు. కల్మ అంటే వాక్యము, వాక్కు, దేవుని వాక్కు. ఆ వాక్కు ఆయనకి పేరు పెట్టబడింది, ఆయన దేవుని వాక్కు అయి ఉన్నాడని పేరు పెట్టబడింది అని ఇక్కడ రాయబడి ఉంది కదా. ఇప్పుడు నీవు బైబిల్ తెరిచి యోహాను సువార్త 1వ అధ్యాయం చదువు అన్నారు దేవుడు. అది నేను తీశాను, ఎక్కడుందో చూసుకొని తీశాను. తీస్తే 1వ అధ్యాయం తీసినప్పుడు ఆది యందు వాక్యం ఉండెను, అదే ఈ కల్మ అని చెప్తున్నాడు. ఆ కల్మ ఎక్కడుంది? ఆది యందు దేవుని యొద్ద ఉన్నది. ఆ వాక్కు ఎక్కడుంది? దేవుని యొద్ద ఉంది. ఆ వాక్కు దేవుడై ఉన్నాడు అని ఉంది. అదేంటి వాక్యం దేవుడి దగ్గర ఉందంటే దేవుడే వాక్యమై ఉన్నాడని ఉంది. అలా చదువుతూ వెళ్తే ఆ వాక్యమే శరీరము దాల్చి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని ఉంది. దేవుడే నరరూపము దాల్చి ఈ లోకానికి వచ్చాడని నాకు అర్థమైంది. అది వీరెందుకు నమ్మట్లేదు మా వాళ్ళు అని నాకు ఆలోచన వచ్చింది. ఇంతవరకు నాకు ఇవన్నీ కూడా తెలియవు కదా. ఇప్పుడు అది చదివిన తర్వాత బైబిల్ ఇది చదువుతుంటే దేవుడు స్వరంతో చెప్పి నాకు దీని అర్థాలు చెప్తున్నాడు. నాకైతే దీని అర్థం తెలియదు, దాని అర్థం తెలియదు. దేవుడే ఫలానా అధ్యాయం తీసి చదువు, ఫలానా వాక్యం ఎలాగుంది అని దేవుడు చెప్పబట్టి నాకు తెలిసింది. అంటే నేనే మరి ఈ లోకానికి నరుడిగా వచ్చాను నేనే అని చెప్పినట్లుగా నాకు అర్థమైంది. అందుకే నాకు బాగు చేశాడేమో దేవుడు నేను అడిగినప్పుడు అని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైంది. నేను అలా అర్థం చేసుకొని ఇంకా నేను అది ఇది 2 చదవలేదు. భూలోకానికి దేవుడే వచ్చాడు నాకు అర్థమైపోయింది, అంతే. ఇంకేదున్నా ఇంకా నాకు అనవసరం. కాబట్టి నేను ఇదే మాటలు చెప్తాను అని నేను నిశ్చయించుకున్నాను. నాని మారుస్తావు, నా భర్తను మారుస్తావు అని ఒక విశ్వాసంతోనే నేను ప్రార్థన చేసుకున్నాను. 6 సంవత్సరాలు నడిచింది మా మధ్య. తెర చినిగినిది అనే బుక్ నేను చూశాను. గుల్షన్ ఎస్తేర్ అని మా ముస్లిం యొక్క కుటుంబంలో నుంచి పుట్టినటువంటి ఒక మత గురువుల్లోంచి పుట్టినటువంటి వ్యక్తి. ఆమె ఒక స్త్రీ. ఆమె 6 నెలల పిల్లప్పుడు కాళ్ళు చేతులు పడిపోయినాయి. ఆమెకి తల్లి ఆ బెంగతో చనిపోయింది. మా తండ్రికి ఒక మాట తీసుకొని ఆమె చనిపోయింది. మా ముస్లిమ్స్లో 7గురిని పెళ్లి చేసుకోవచ్చు కాబట్టి భార్య చనిపోతే ఇంకొక భార్యను చేసుకుంటే నా కాళ్ళు చేతులు లేని బిడ్డ అన్యాయం అయిపోతుంది అని చెప్పి నువ్వు పెళ్లి చేసుకోకు అని మాట తీసుకొని చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె 21 సంవత్సరాలు ఒక గదిలో పెట్టి ఆమెకు మాస్టర్ని తీసుకొచ్చి చదువు చెప్పించి అలాగే ఖురాన్ చదివించి తండ్రి వచ్చి ఆమెతో దేవుని గురించి సహవాసం గురించి చాలా విషయాలు మాట్లాడి నమాజుల గురించి మాట్లాడి హదీస్ గురించి బోధించి ఆమెని పెంచాడు. 2 దాసీలు పెట్టి ఆడవాళ్ళని స్త్రీలని స్నానపానాదులకి అన్నిటికి అలా పెంచబడింది ఆమె. అయితే మాకు ఒక మక్కా వెళ్ళి అక్కడ ఒక జంజం పాని అంటారు, దాన్ని పవిత్రమైనటువంటి నీరు. అది ఆ నీరు తీసుకొని ఆమెకి స్నానం చేయిస్తే కాళ్ళు చేతులు వస్తాయని ఒక నమ్మకం వారికి.
ఆ నమ్మకంతో ఆవిడకి 21 సంవత్సరం వచ్చిన తర్వాత అక్కడికి తీసుకొని వెళ్ళారు. అంటే ఆ బుక్లో ఏదైతే నేను చదివానో అది మీకు చెప్తున్నాను, ఆమె సాక్ష్యాన్ని. అయితే వెళ్ళింది, తీసుకొని వెళ్ళారు. ఇక్కడ డోలీలో మోసుకొని అక్కడికి తీసుకెళ్లారంట. ఆమెని తీసుకెళ్ళి అక్కడ ఒక రూమ్ తీసుకొని అందులో పెట్టి ఆ నీళ్లు కొని తీసుకొచ్చి ఆమెకి స్నానం చేపించారు. కాళ్ళు చేతులు వస్తాయి అని తండ్రి ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ బయటకు వచ్చి నా కాళ్ళు చేతులు ఇచ్చాడు అల్లా అని చెప్తారు అనుకుని చూస్తున్నారు. కానీ ఆమె మామూలుగా అలాగే యథాప్రకారంగా అలాగే వచ్చింది తప్ప ఏమీ కూడా బాగా అవ్వలేదు. ఆమె ఏడ్చింది, తండ్రి ఏడ్చాడు. ఆ బాధ ఎంతంతా కాదు, ఆమె బాధ అసలు మేము చదువుతుంటేనే అది చెప్తుంటే విన్నట్టుగా ఉండేది. అలా రాశారు ఆ బుక్లో. ఆమె ఆ బాధను అలా వ్యక్తం చేసి రాసింది ఆమె. అప్పుడు ఆ ఇంగ్లాండ్ తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆ డాక్టర్స్ పరీక్షించి ఏమన్నారంటే ఈమెకి జీసస్ తప్ప ఎవ్వరు కూడా దీన్ని హీల్ చేయలేరు అని అన్నారంట. ఆ మాట ఆమె చెవిలో పడింది. జీసస్ అంటే ఎవరు? తండ్రి అబ్బాజాన్ జీసస్ कहता कौन है? ఓ డాక్టర్ उसका नाम उठा के बोल रहे हैं, वो कौन है అని అడిగిందంట. అతను వాళ్ళ దేవుళ్ళు ఒక దేవుడు, వాళ్ళు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు ముగ్గురు నమ్ముతారు. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటారు. ముగ్గురు ఒకరే త్రియాక దేవుడు అని వారు నమ్మితే, మనము నమ్మితే వాళ్ళు ముగ్గురు దేవుళ్ళు నమ్ముతారని వాళ్ళు అనుకుంటున్నారు. అందులో ఒక ఆయన మనకెందుకు అవన్నీ, నీకెందుకు అని చెప్పి తండ్రి ఆమెను గద్దించి తీసుకెళ్ళిపోయారు. కుమార్తె ఎక్కడ ఆ విషయాలు అడుగుతుందో అని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి తండ్రి కూడా బెంగ పెట్టుకుని నా కుమార్తె ఇంక బాగవ్వదా అని మంచం పట్టారు. మంచం పట్టిన తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోతే ఇంకా ఆమెకి తోడు ఎవ్వరూ లేరు. ఒక రాత్రి ఆమె వేదనతో అల్లా అని అడుగుతుంది డైరెక్ట్గా. ప్రవక్త ద్వారా అడగటం మానేసింది. నేను ఎవరి ద్వారా అడగను, నేను డైరెక్ట్గా నిన్నే అడుగుతున్నాను. ఓ అల్లా, నన్ను ఎందుకు పుట్టించావు? నా కాళ్ళు చేతులు ఎందుకు లేకుండా చేసావు? మరి కాళ్ళు చేతులు లేవు, నాకు తల్లి కూడా తీసుకున్నావు, నా తల్లిని కూడా. మరి నా తండ్రి కూడా ఇప్పుడు చనిపోయారు, నాకు ఇప్పుడు ఎవరున్నారు అని ఆమె ఏడుపు. నువ్వు నిజమైన దేవుడైతే ఇప్పుడు వచ్చి నాకు మాట్లాడు అని చెప్పి ఆమె ఏడుస్తుంది పడుకొని అలా ఏడుస్తూ ఉంటే గొప్ప వెలుగు వచ్చి ఇల్లంతా నిండుతుందంట. ఆమె కన్నులు చూడలేనంత వెలుగు వస్తుందంట. తోటమాలి కానీ లైట్ వేసాడా, ఎవరు లైట్ వేసారు అన్నీ చూస్తుందంట. చాలా ధనవంతులు, ఒక దివాంజీ ఉన్నాడు అక్కడ, అందరూ ఉన్నారు, ఎవరు రూములు వాళ్ళు ఉన్నారు, వంట మనుషులు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరైనా లైట్లు వేసారా అనుకుంటే కాదు, తన ఇంట్లోనే పెద్ద లైటింగ్ వస్తుంది. ఆ ఇద్దరు ఆడవాళ్ళు పడుకున్నారు కానీ ఎవరూ లెగట్లేదు, వాళ్ళకేమీ కనపడట్లేదు. ఈమెకు మాత్రం కనపడుతుందంట. ఇక చూడలేనంత వెలుగు, కళ్ళు నొప్పి వచ్చేసి మూసుకొని అలాగా తెరిచి నెమ్మదిగా చూస్తే 12 మంది తెల్లని వస్త్రాలు ధరించుకొని పైనుంచి డోర్ ఆ మేడ ఓపెన్ అయ్యి దిగారట కింద నుంచి ఆకాశం మీద. తన ముందు వాళ్ళ 12 మంది ముందు ఒక ఆయన దిగారట, వాళ్ళకన్నా ఎత్తైన వ్యక్తి దిగారట, తెల్లని వస్త్రాలు ధరించి. ఆమె చూసిందంట. చూసి ఎవరు మీరు అని అడిగిందంట. నువ్వు పిలిచావు కదా, నీవు దేవుడివైతే రమ్మన్నావు కదా, నేను యేసు ప్రభుని, నేనే దేవుణ్ణి, నువ్వు పిలిచావు, నేను వచ్చాను, గుల్షాన్ లేచిరా అన్నాడంట. అదే నా పేరు నీకెలా తెలుసు యేసు అని అడిగిందంట. అంటే నేను దేవుడిని, నాకు అందరి పేర్లు తెలుసు, నువ్వు లేచిరా, నువ్వు అడిగావు కదా ఎవరు దేవుడని, నువ్వు దేవుడివైతే రమ్మన్నావు కదా, నేను వచ్చాను, నువ్వు లేచిరా అన్నాడంట. అంటే ఆమె నా కాళ్ళు చేతులు లేవు, నేను ఎలా రావాలందంటే, అప్పుడు నేను యేసు ప్రభుని చెప్తున్నాను, నువ్వు లేచిరా అన్నారంట. అంటే ఆమెకి పసిపిల్ల దేహఛాయములాగా ఎవరు నయమాను ఎలాగైతే ఆయన కుష్టిపోయి శరీరం అయిందో అలాగా ఆమెకు కాళ్ళు చేతులు తొడుక్కుంటూ వచ్చాయంట. నిజంగా ఎంత ఆశ్చర్యం అంటే అంత ఆశ్చర్యం ఆమె జీవిత చరిత్ర. లేచి ఆయన పాదాలు పట్టుకుందంటే ఏడ్చిందంట. ఆయన చాలాసేపు ఆమెకు అన్ని బోధించారంట. నువ్వు నన్ను వెంబడించాలి, నువ్వు తప్పిపోకూడదని చెప్పారంట. ఆవిడ సువార్థికురాలైంది, అనేక చోట్ల బోధిస్తుంది. ఈ బుక్ మా కుటుంబం మధ్యలో నా బిడ్డల్ని, నా భర్తని